హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటిదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందే వాళ్ళ మనసులోకి వచ్చే థాట్ ఏంటిదంటే మన వల్ల ఏమవుతుంది, మన ఇంట్లో ఎవరు అచీవ్ చేయలేదు, మన కుటుంబంలో ఎవరు అచీవ్ చేయలేదు, మన ఖాందాన్లో ఎవరు ఇట్లా లేరు, మన వల్ల ఎక్కడవుతుంది అని ముందే డ్రాప్ అయిపోతారు. మనం చిన్నతనం లోపల ఒక పద్యం చదువుకున్నాం చూసిరా, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులే అని. ఆ పద్యం ఏం చెప్తుంది, ఎవరైతే మీడియోకర్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే అసమర్థులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కష్టం ఎవడు పడతాడుతి, ఎందుకు ఈ తలకాయ నొప్పులు అని ఆ ప్రిపరేషనే చేయకుండా బంద్ అయిపోతారు. కష్టపడడం ఎందుకు, మనం పెయిన్ అవాయిడెన్స్ చేస్తున్నాం అన్నట్టు. అంటే మధ్యములు అంటే ఎవరు, ప్రిపేర్ అవుతారు, స్టార్ట్ చేస్తారు, హాఫ్ వే జర్నీ దాకా వెళ్ళినాక ఒక 2-3 months తర్వాత అరే మన వల్ల అయితే లేదు, చాలా కష్టం ఉంది, ఇది నా వల్ల ఎక్కడవుతుంది, ఇట్లా అట్లా కాంపిటీషన్ బాగుంది, అరే మన రిజర్వేషన్లు ఇవి లేనే లేవు సీట్లు, లేకుంటే నాకు రిజర్వేషన్ లేదు, లేకుంటే ఏదో ఒక కారణాలు మనం వెతుక్కుంటాం. ఆ కారణాలు వెతుక్కొని మన ప్రిపరేషన్ని మధ్యలో వదిలేస్తాం అన్నట్టు. వీళ్ళు మధ్యములు. ధీరులు అంటే ఎవరైతే పీపుల్ హూ హ్యావ్ దిస్ పర్సివరెన్స్ క్యారెక్టర్, వాళ్ళు ఎట్లుంటారంటే ఎంత కష్టం వచ్చినా కానీ దాన్ని ఓర్పుగా నేర్పుగా వండుకుంటా ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్తుంటారు అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఒక రోజు పోయింది, 2 రోజులు పోయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది, మీరు సరిగా ప్రిపేర్ కాలేదు, మీ లోపల ఆందోళన పెరిగిపోతుంది, అరే ఈసారి వదిలేసి నెక్స్ట్ టైం అటెంప్ట్ ఇద్దాంలే బాగా, లేకపోతే ఏదో ఒక నెగిటివ్ సలహా మీ మైండ్ చెప్తుంది. మీరు ఏం చేయండి అంటే ఆ నెగిటివ్ సలహాలను మీరు వినకుండా మీ ప్రిపరేషన్ని ధోని బ్యాటింగ్ చేసుకుంటూ ఆఖరి బాల్ దాకా ఎట్లా పట్టుకపోతాడు మ్యాచ్ని, అట్లా మీరు లాస్ట్ డే దాకా మీ ప్రిపరేషన్ని తీసుకుపోండి. అంటే ఏంటిది, నేను చివరి క్షణం వరకు ఓటమి అంగీకరించను అనే ఒక పదం రాసుకోండి. ఆ పదం రాసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, అయ్యో 6 రోజులు ఉన్నది, నా వల్ల ఏమవుతుంది అనుకోరు. 6 రోజులు ఉంది, ఈ 6 రోజులలో నాకు సాధ్యమైనంత వరకు ప్రిపేర్ అవుతా, ఈ 6 రోజుల లోపల నేను ఎంతవరకు ప్రిపేర్ కావాలనో, ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలనో చేస్తా అనే ఆలోచన మీకు వస్తుంది. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మన మనసు అప్పుడప్పుడు చెప్తుంటుంది మన వల్ల కాదు, నీతోటి కాదు, సడన్గా ఇది మనం ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఎట్లా, ఈ ప్రిపేర్ అయిందంతా వేస్టేనా, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతారు, ఇంట్లో వాళ్ళు తిడతారు, ఇప్పటికే డబ్బులు సంపాదిస్తలేవు, ఇంటి మీద భారంగా ఉన్నావు, లేకపోతే ఇది ఇంకెప్పుడు క్రాక్ చేస్తావు, ఇంకెప్పుడు అందులో సీటు కొడతావు, లేకపోతే నార్మల్ డిగ్రీ చేసుకో, ఇట్లా ఎన్నో రకాల నెగిటివ్ థాట్స్ మన మైండ్లోకి వస్తుంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఆ థాట్కి పవర్ ఇవ్వద్దు, ఆ థాట్ని మీరు నమ్మద్దు. మీరు ఏమనుకోవాలంటే, అరే ఇది కేవలం ఒక ఆలోచన, వచ్చిపోయే ఆలోచన, ఇది నేను కాదు. నాకు కళ్ళు మూసుకుంటే ఒక రోజు లోపల ఒక 60,000 ఆలోచనలు వస్తున్నాయి. ఈ వచ్చిపోయే 60,000 ఆలోచనల లోపల ఇది ఒక ఆలోచన, నేనెందుకు దీన్ని చూసి భయపడాలి అని దాన్ని పక్కకు పెట్టేస్తున్నా అనుకోవాలి మీరు. ఇంకొకటి అందరు చేసే తప్పిదం ఏంటిదంటే, ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ షెడ్యూల్ పెట్టుకున్నారు, ఒకటి 1 hour పర్టికులర్ సబ్జెక్ట్ చదవాలి, లేకుంటే ప్రిపేర్ అవ్వాలి, ఏదో పెట్టుకున్నారు. ఆ 1 hour లోపల మీరు అనుకున్న మెటీరియల్ చదవడం పూర్తి కాదు. కానప్పుడు ఏం చేస్తారంటే ఆ 1 hour చదవాల్సిన మెటీరియల్ని ఒక 6-7 గంటలు చదువుతారు, దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు అన్నట్టు, ఆహా ఓహో అనుకుంటా. చూడండి, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర కానీ, బయట వరంగల్ లోపల హన్మకొండ ఏరియాలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ చేసే సెంటర్లు ఉంటాయి. అందులోపల చెప్పే ఫ్యాకల్టీలు కానీ, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ లోపల పనిచేసే వ్యక్తులు కానీ అయితే వాళ్ళు జాబ్ కొట్టిన తర్వాత వదిలేసారు, లేకపోతే అక్కడనే ఉండి కొన్ని ఏళ్ళుగా ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిపోయి అదే సబ్జెక్ట్ని టీచ్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క గోలు సబ్జెక్టు బాగా గట్టిగా నేర్చుకొని ఏదో గొప్పలు అయిపోయి రీసెర్చ్ స్కాలర్ కావడం కాదు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి. దానికి ఏంటిది, మీకు అక్కడ ప్రశ్న కనిపించగానే ఆన్ ద స్పాట్ మీకు ఆన్సర్ గుర్తుకొచ్చి మీరు టిక్ పెట్టగలిగే కెపాసిటీ ఉండాలి. సో ప్యూర్గా ఆలోచించండి. ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోపల ఎక్కువ సక్సెస్ అవుతారంటే ఎవరు గంటల కొద్దీ కూర్చొని చదువుకోగలుగుతారో, ఎవరికి పేషెన్స్ ఉందో, ఎవరు చదువుకున్న దాన్ని రీకాల్ చేసుకొని దాన్ని ఎగ్జామ్ లోపల రీప్రొడ్యూస్ చేయగలిగినరు. బ్రిలియంట్ స్కాలర్సు, బ్రిలియంట్ పీపుల్ క్రాక్ చేయరు. లాజికల్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తులు కూడా క్రాక్ చేయరు. ఎవరైతే బాగా బట్టి కొట్టగలుగుతున్నారో, ఎవరైతే ఆ బిట్స్ ప్రిపేర్ కాగలుగుతున్నారో, ఎవరైతే లాంగ్ అవర్స్ కూర్చొని చదవగలుగుతున్నారో వాళ్ళే క్రాక్ చేయగలుగుతున్నారు. సో మీ యొక్క ఐక్యూ లెవెల్స్కి మీరు ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధమే లేదు. మీరు గంటల కొద్దీ కూర్చోగలుగుతున్నారా, మీరు అనుకున్న టాస్క్ని ఫినిష్ చేయగలుగుతున్నారా, మీరు అనుకున్న రోజు అనుకున్న టైంకి మీరు అనుకున్న సబ్జెక్ట్ని ఫినిష్ చేయగలుగుతున్నారా,
మీరు ప్రాక్టీస్ టెస్ట్ అటెండ్ అవుతున్నారా? మీరు పంక్చువల్గా ఉంటున్నారా మీ రొటీన్ లోపల? ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. మీరు ఏదో యూట్యూబ్లో వీడియో చూసిరు, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిరు, లేకపోతే ఏదో ఒక టాపిక్ చూసిరు, ఆహా బాగా ఉబ్బిపోయారు ప్రిపేర్ అవుదామని. ఆ మోటివేషన్ని మీరు ఒక యాక్షన్ కింద మలచకపోతే ఆ మోటివేషన్ వేస్ట్. ఇంకా కన్జ్యూమ్ చేసుకుంటా పోతా అని గంటల కొద్ది వీడియోలు చూసారనుకోండి, మీ యొక్క టైం వేస్ట్ చేసుకున్నట్టు. కాసేపు చూడాలి, బంద్ చేసేయాలి. ఆ మూడ్ రాగానే, ఆ మోటివేషన్ రాగానే మనం దానికి ఏదైనా ఒక యాక్షన్ చేయాలి. అంటే ఏంటిది? ప్రిపేర్ అవ్వడమా, చదువుకోవడమా, టెస్ట్ రాయడమా, లేకుంటే మనం ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని మనకు వచ్చిన థాట్లన్నీ రాసుకుంటూ పోవడమా, అంటే ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన కంటెంట్ ఏంటిది, నాకేం గుర్తుంది, టకటక రాసుకుంటూ పోవడమా. వెదర్ ఐఎమ్ ఏబుల్ టు రెప్లికేట్ ఇట్ ఆర్ నాట్, వెదర్ ఐఎమ్ ఏబుల్ టు రికాల్ ఇట్ ఆర్ నాట్. సో ఇవన్నీ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తాయి. ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి. దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. అంటే ఒక చిన్న బుక్ చదువుదామనుకున్నారు, చిన్న పోర్షన్ ప్రిపేర్ అవుదామనుకున్నారు, చిన్న టాస్క్ చేద్దామనుకున్నారు. సో మీరు ఆ రోజు కనుక మీరు అది సక్సెస్ఫుల్గా చేస్తే మీకు మీరు ఒక చిన్న ట్రీట్ ఇచ్చుకోవాలి. మీరు చూద్దామనుకున్న ఏదన్నా ఒక వీడియో క్లిప్ చూడడమో, చిన్న సినిమాకి వెళ్ళడమో, ఫుడ్ తినడమో, మిమ్మల్ని మీరు రీఇన్ఫోర్స్ చేసుకుంటున్నట్టు, అరే షబాష్ మంచి పని చేసినావు అని. ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని. ఇప్పుడు మీరు చేద్దామనుకున్న పని చేయలేకపోయారు. మీరు ఒక 8 గంటల షెడ్యూల్ వేసుకున్నారు, అందులో 2 గంటలు చదువుకున్నారు, మిగిలిన 6 గంటలు మీరు టైంపాస్ చేసేసారు. ఫోన్లు మాట్లాడారు, ఎవరో వస్తే గప్షప్ చేసారు, టైం వృధా చేసుకున్నారు. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ లోపల ఏమొస్తుంది? పెయిన్. సో మీరు అక్కడ రాసుకోవాలి ఒక బోర్డు పైన కానీ మీ బుక్లో కానీ, నీ వాళ్ళ తప్పు చేసిన ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అండ్ గిల్టీ దట్ ఐ హ్యావ్ మిస్యూజ్డ్ మై 6 hours ఆఫ్ టైం. ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే మోటివేట్ అవుతారు. టేక్ కేర్ ఫ్రెండ్స్.